ఉప్పు కర్రీ పరిచయం చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఉప్పు కర్రీకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. సో మటన్ కర్రీ అన్నారు, మటన్ ఉడికించి తెచ్చారా? అవునండి. స్టవ్ ఆన్ చేద్దాం. తమిళనాడులోని చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా, సో అక్కడ ఎక్కువ మంది చాలా డివోషనల్ గా స్పిరిచువల్ గా ఉంటారు అని అనుకుంటారు, కానీ నాన్ వెజ్ కూడా బాగా తింటారు. తింటారండి, ఫిష్, మటన్, చికెన్ అన్ని ఇక్కడ మనం ఎలా తీసుకుంటామో అక్కడ వాళ్ళు అలాగే తింటారు. ఆయిల్ వేసానండి. నూనె వేసుకున్నారు. నూనె వేడయ్యిందండి. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. ఇక్కడ ఏ ఫెస్టివల్స్ బాగా చేస్తారండి? మనలాగే అన్ని చేస్తారండి. వాళ్ళు సంక్రాంతి, ఉగాది అన్ని చేస్తారు. వాళ్ళు కూడా పేర్లు డిఫరెంట్ ఉంటాయి పండుగ. అంతే, చేసే డేట్స్ కూడా కొంచెం వాళ్ళ క్యాలెండర్ కి మనకి తమిళ క్యాలెండర్ ఉంటుంది కదా, కొద్దిగా డిఫరెంట్. ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంటే. ఇస్కాన్ మందిర్ అండి, అక్కడ చాలా ఫేమస్. వెళ్ళారా? చూసారా? వెళ్ళానండి, చూసాను. తర్వాత సంజీవని ఫార్మ్స్ ఉంటుంది అక్కడ, సోంపు వేసానండి. ఏంటి సంజీవని ఫార్మ్స్ అంటే? అన్ని వెజిటేబుల్స్ పండుతాయి అక్కడ, అన్ని పత్తి అన్ని ఫార్మ్స్ అనమాట. ఇంకా అన్ని కూరగాయలు, ఫార్మ్ ల్యాండ్స్ మొత్తం. అది కూడా చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా ఎండు మిరపకాయలు వేస్తున్నాను. వేస్తారా? లేదండి, ఇలాగే వేస్తారా? ఓకే. తర్వాత ఏం వేస్తారు? ఉల్లిపాయలు వేస్తానండి. సో మనకి గ్రేవీ అంతా ఉల్లిపాయలతో వస్తుంది, ఎందుకంటే అల్లం వెల్లుల్లి కూడా వేయట్లేదు కదా ఇందులో. అవునండి, చాలా డిఫరెంట్ గా ఉంది రెసిపీ. వేస్తున్నానండి, అల్లి వేస్తున్నాను. అంటే జనరల్ గా మటన్ కర్రీ, చికెన్ కర్రీ అనగా అన్ని మసాలాలు, అందులో అల్లం వెల్లిపాయ కంపల్సరీ. ఓకే. ఇది లేకుండా అసలు మనం నాన్ వెజ్ వండమండి, కంపల్సరీగా ఉంటుంది. పసుపు వేస్తున్నాను. ఇప్పుడు కారం వేస్తున్నానండి, కారం పొడి. మధురైలో గోల్డ్ కూడా బాగుంటది కదండి, సిల్వర్. అక్కడ చీప్ ఉంటుంది అంటారు, ఇక్కడ మన హైదరాబాద్ కంటే. చీప్ గురించి నాకు తెలియదు, కానీ మోడల్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అంటే అక్కడ వాళ్ళు వేసుకునే దానికి మనం వేసుకునే దానికి డిఫరెంట్ ఉంటుంది. మోడల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి, కొంతమంది ఇష్టంగా తెచ్చుకుంటారు అక్కడ. అక్కడ గోల్డ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటది, ఇక్కడ మనం ఏంటంటే కొంచెం స్టోన్స్ ఇలాంటివన్నీ ఎక్స్ట్రా పెట్టించుకుంటాం. లైక్ మటన్ వేసుకుంటాం, వాళ్ళేమో గోల్డ్ ఎక్కువ కనిపించేలా వేసుకుంటారంట కదా, హెవీగా వేసుకుంటారు వాళ్ళు. మనం కొంచెం మోడల్ గా ఇక్కడ వేసుకుంటాం, అంటే ఎవరిష్టం వాళ్ళదండి. సో మీరు ఎప్పుడైనా కొన్నారా గోల్డ్ అక్కడ? కొన్నానండి, నేను వెళ్ళినప్పుడల్లా అక్కడ నుంచి తెచ్చుకుంటుంటాము. కరివేపాకు వేస్తున్నాం. ఓకే. ఇంకా ఇంకేం ఉంటాయండి అక్కడ? అక్కడ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది, టెంపుల్ ఉంటుంది మధురైలో. తను కొద్ది రోజులు అక్కడ నివసించారంట రమణ మహర్షి, కాబట్టి అందరూ అక్కడ కూడా వెళ్తూ ఉంటారు. అది కూడా ఒక టెంపుల్ లాగా మందిరం అండి, రమణ మహర్షి మందిరం. వెళ్తూ ఉంటారు. అండ్ మధురైలోని వన్ మోర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన లాంగ్వేజ్ ఉంటుంది కదా, తమిళ్ లాంగ్వేజ్. ఆ తమిళ్ లాంగ్వేజ్ ని ప్రిజర్వ్ చేయడానికి, దాన్ని ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ కి చాలా చక్కగా అందించడానికి కూడా రకరకాల సంఘమ్స్ ఉంటాయన్నమాట. అవి కూడా మధురైలో ఉన్నాయంట సంఘమ్స్. దానివల్ల అంటే వాళ్ళ తమిళ లాంగ్వేజ్ వాళ్ళకి చాలా ఇష్టం కదా, వాళ్ళ భాష అంటే. అంతే, అందరికీ వాళ్ళ భాషలు అంటే ఇష్టము, కానీ వాళ్ళు పర్టికులర్ గా అక్కడ ఇప్పటికి తెలుగు వచ్చినా కూడా వాళ్ళు ఇప్పటికీ తమిళే తెలుగే కాదు, అసలు ఇంగ్లీష్, హిందీ మాట్లాడరు. వాళ్ళ లాంగ్వేజ్ కి ఇంపార్టెంట్, మాతృభాష. అవును, బోర్డ్స్ కూడా తమిళ్లోనే ఉంటాయి. మనం వెళ్తే మనం నేర్చుకోవాలి తప్ప వాళ్ళు మార్చరు వాళ్ళ బోర్డు. వాళ్ళకి వచ్చినా తెలిసినా కూడా వాళ్ళ తమిళే మాట్లాడతారు. సో ఆ తమిళ భాషని ప్రిజర్వ్ చేయడానికి కూడా అక్కడ సంఘమ్స్ ఉంటాయంట, అవి కూడా మధురైలో ఉన్నాయంట. ఓకే అండి, నీళ్లు పోద్దామా? ఫ్రై అయింది కదా, పోసేద్దామండి. సో మధురైకి ఇన్ని స్పెషల్స్. ఉడికించిన మటనే కదా, త్వరగా అయిపోతుంది. అండ్ మధురై నుంచి కొడైకెనాల్, ఊటీ ఇవి కూడా చాలా దగ్గరే కదా. అవునండి, మధురై వెళ్ళిన వాళ్ళు అవన్నీ కూడా ఒక ట్రిప్. కన్యాకుమారి కూడా దగ్గరే, కన్యాకుమారి అవన్నీ దగ్గరే ఉంటాయి. రామేశ్వరం, కన్యాకుమారి ఒకవైపు, ఊటీ, కొడైకెనాల్. సో మధురైలో పర్వాలే, ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకోవచ్చు, చూడని ప్లేసెస్ అని చూడడం అనమాట. ఓకే, చూద్దామా అండి? చూద్దాం. కాస్త
దగ్గర కావాలి. ఓకే, ఇంకా మదురై ముచ్చట్లు ఇంకేమైనా చెప్తారా? మదురైలో మీనాక్షి అమ్మవారి కళ్యాణం ఉంటుంది, దాన్ని చిత్తరై ఫెస్టివల్ గా జరుపుకుంటారు. అమ్మవారికి కళ్యాణం అనేది ఫేమస్, అక్కడ ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ అక్కడికి వస్తారండి ఆ కళ్యాణం టైంలో. నవరాత్రి టైంలో బాగుంటుంది కదా టెంపుల్? బాగుంటుందండి అక్కడ, బాగుంటుంది. అయితే ఈ ఫెస్టివల్ ఏంటంటే అమ్మవారిని వాళ్ళు రథం లాగుతారనమాట. అమ్మవారిని కూర్చోబెట్టి కళ్యాణం జరిగిన తర్వాత ఈవినింగ్స్ రథం లాగుతుంటారు. అది అక్కడ చూడడానికి చాలా మంది పబ్లిక్ వస్తారు. దాన్ని స్పెషల్ ఫెస్టివల్ అంటారు. ఓకే, సో ఆ టైంలో వెళ్తే మంచిది. వెళ్తే ప్లస్ ఆ టైంలో అమ్మవారిని ఏది కోరుకున్నా కూడా మన పనులు జరుగుతాయని కూడా. అందుకే ఎవ్రీ ఇయర్ వెళ్ళి కోరుకుని వస్తుంటారా ఏంటి మీరు? ఓకే, చూద్దాం. అయిపోయింది కదండి. మదురైలో డ్యాన్స్ ఫెస్టివల్ జరుగుతుందండి. మార్చ్లో, డిసెంబర్లో, నవంబర్లో జరుగుతా 15 days ఉంటుంది అక్కడ. ఇంకా అందరూ వచ్చేసి అక్కడ అమ్మవారి ముందు ప్రదర్శిస్తారు వాళ్ళ పర్ఫార్మెన్స్, డ్యాన్స్ అనమాట, క్లాసికల్ మొత్తం. అండ్ తమిళనాడు అంటేనే క్లాసికల్ ఆర్ట్స్ అన్ని. ఇప్పుడు వీణ అయినా డాన్స్ అంటే కూచిపూడి, భరతనాట్యం, వాటికి కథకళి, మన ఇండియాలో ఉన్న అన్ని అందరూ వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. తమిళనాడులో ఆర్ట్స్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇస్తారు కదా. ఎక్కువ ట్రెడిషనల్ ఆర్ట్స్ అంటే సంగీతం అన్నా, లేకపోతే భరతనాట్యం అన్నా, కూచిపూడి అన్నా, అండ్ ఇప్పుడు వీణ, సో ఇవన్నీ కూడా 15 days ఫెస్టివల్ అందరూ వస్తారు. ఓకే, సో ఎవరైనా టాలెంటెడ్ పీపుల్ ఉంటే మాత్రం ఆ టైంలో మిస్ అవ్వకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతే చక్కగా పర్ఫామ్ కూడా చేయొచ్చు, బాగా ఎక్స్పర్ట్స్ అయితే. ఓకే అండి, తీసేసుకుందాం. రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఉప్పు కర్రీకి కావలసిన పదార్థాలు: మటన్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, మిరియాలు 2 టీ స్పూన్లు, సోంపు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు. ఉప్పు కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో కాస్త నూనె వేసి, నూనె వేడెక్కాక జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి కాస్త వేయించి ఉడికించిన మటన్, కరివేపాకు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని కాస్త వేయించాక మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఉప్పు కర్రీ రెడీ.